ఓం వాగర్ధవ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ శివాయ గురవే నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర్ శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలో ఆగస్టు 2026వ సంవత్సరంలో మీ రాశి వారికి కలగబోయేటువంటి శుభ ఫలితాల గురించి, అశుభ ఫలితాల గురించి, ఏ విధంగా మీ యొక్క జాతక ఫలితాలు గోచరిస్తున్నాయో ఈ వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మేషరాశి వారికి ఈ ఆగస్టు నెల రాశి ఫలితాలు మనం గమనించుకుంటే కనుకను ముందుగా వృత్తి ఉద్యోగ వ్యవస్థల గురించి మనం మాట్లాడుకోవాలి. వృత్తిరీత్యా మామూలుగా మనం పూర్వం మాట్లాడుకున్నట్టే ఏలినాటి శని ప్రభావం వల్లను అధికమైనటువంటి శ్రమ మిమ్మల్ని వెంబడిస్తున్నది. అయితే ఇప్పుడు జరగబోయేటువంటి గ్రహస్థితి రీత్యాను కుజుడు ఏవైతే కనుక మీకు 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి మారుతున్నారో ఈ యొక్క ఆగస్టు నెలలో, అది మీకు ఉద్యోగ వ్యవస్థలో ఉన్నటువంటి ఒత్తిడిని మీరు అధిగమించేసి మీకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇది యోగ్యమైనటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. ఉద్యోగ వ్యవస్థలోనూ పై అధికారుల చేత ఏదైతే ఒత్తిడి చేత మీరు ఇబ్బంది పడుతున్నారో వాటి నుంచి ఉపశమనం అయితే కనుక ఖచ్చితంగా ఉంటుంది. అయితే శారీరక శ్రమ చేత ఏవైతే కనుక అనారోగ్య పాలవుతూ ఇబ్బంది పడుతున్నారో తరచుగా వాటి నుంచి అయితే కనుక ఈ నెలలో ఖచ్చితంగా మీరు ఉపశమనాన్ని అయితే కనుక పొందగలుగుతారని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. అయితే కెరీర్ వైజ్గా మీరు ఏవైతే కనుక గోల్స్ పెట్టుకున్నారో వాటిలో ఉన్నటువంటి చిన్నపాటి అడ్డంకులను అధిగమించలేక స్ట్రగుల్ అవుతూ ఉన్నారో వాటిలో కూడాను ఈ నెలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. అతి ముఖ్యంగా చూసుకుంటే కనుకను సినీ వ్యవస్థలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి ఈ నెల బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే జరగబోయేటువంటి శుక్రగ్రహ సంచారము, కుజగ్రహ సంచారం అనేటువంటిది అనుకూల స్థితిగా మీ మీద శుభ ఫలితాలు ఉంచబోతుందని చెప్పేసి మనం చూసుకోవాలి. అదేవిధంగా చూసుకుంటే కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎవరైతే కనుక ఉన్నారో వారికి కూడాను కొంతమేర ఊరట కలిగించేటువంటి నెలగా ఈ ఆగస్టు నెల గురించి మనం మాట్లాడుకోవాలి. అయితే వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుంది? వ్యాపారకారకుడైనటువంటి బుధుడి యొక్క సంచారం కూడాను ఈ నెలలో జరగడం వల్లను మొదటి భాగం ఏదైతే ఉంటుందో వ్యాపారస్తులకు చాలా చక్కగా ఉండబోతుందని చెప్పుకోవాలి. మొదటి భాగం అంటే కనుకను 22వ తారీఖు ముందు ఏదైతే ఉంటుందో మీ లావాదేవీలన్నీ కూడా చక్కగా కొనసాగుతాయి. అలాగే పెట్టేటువంటి పెట్టుబడుల విషయంలో కానీ, షూరిటీస్ విషయంలో కానీ, పార్ట్నర్షిప్ వ్యాపారంలో మీరు చేసుకునేటువంటి అగ్రిమెంట్స్లో కానీ ఇది అనుకూలించేటువంటి సమయంగా మనం మాట్లాడుకోవాలి. 22వ తారీఖు నుంచి ఉండేటువంటి 10 రోజులు మాత్రము కొంతమేరకు జాగ్రత్త వహిస్తూ చేసేటువంటి ప్రతి దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని వహించాలి. లేదంటే కనుక నష్టం వాటిలకు తప్పదు. వ్యాపారస్తులు ఈ విషయంలో జాగ్రత్త వహించాల్సిందిగా ఇక్కడ సూచనీయమైనటువంటి విషయం. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే కనుక ప్రమోషన్ల గురించి కానీ, శాలరీ ఇంక్రీజ్మెంట్ గురించి కానీ, లేదంటే కనుక వేరే ఉద్యోగ మార్పుల గురించి కానీ అవకాశాల గురించి ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ యొక్క నెలలో మధ్యస్థమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఎందుకంటే కనుకను గ్రహ సంచారం వల్ల, శని వక్రీభావ స్థితి వల్లను ఖచ్చితంగా ఈ సమయంలోనూ ఉన్నటువంటి స్థానం నుంచి వేరే దానికి మారాలనేటువంటి ఆ యొక్క ఆలోచనలు రావడం, లేదంటే కనుక పై అధికారులే మిమ్మల్ని ఆ ఉద్యోగం నుంచి తీసేటువంటి ఒత్తిడి కూడా మీ మీద పడడం అనేటువంటిది మీరు గమనించవచ్చు. కానీ భయపడవద్దు, స్థిరంగా ఉండండి. ఏదైనా సరే 1కి 4 సార్లు ఆలోచించి ఆ అడుగు తీసుకోవడం, ఆ స్టెప్ తీసుకోవడం అనేటువంటిది ఇక్కడ ఎంతో సూచించేటువంటి విషయం. ఇక విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుంది? విద్యార్థులకు ఈ నెల చాలా చక్కగా ఉండబోతుందండి. పంచమ స్థానంలో జరిగేటువంటి సంచారం అనేటువంటిది మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. విద్యార్థులు ఏవైతే కనుక విదేశీ విద్య, ఉన్నత విద్యల గురించి, మంచి కాలేజీలో సీటు గురించి ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో వారందరికీ కూడాను ఈ నెల అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. స్కాలర్షిప్ గురించి ఎవరైతే కనుక ప్రయత్నాలు చేస్తున్నారో వారికి కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ నెలలో పోటీరంగ పరీక్షల్లో పాల్గొద్దామనేటువంటి ప్రయత్నాలు చేసేటువంటి వారు ఏమీ ఆలోచించకుండా, సెకండ్ ప్లాన్ పెట్టుకోకుండా ముందుకు వెళ్ళండి. అనుకూలమైనటువంటి ఫలితాలు మీ మీద ఉండబోతున్నాయి. విదేశీ విద్య, విదేశీ వ్యాపారం, విదేశీ ఉద్యోగం వంటి ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ నెలలో మీరు ఆ స్టెప్ తీసుకోండి. ఫస్ట్ 2 వీక్స్ కూడాను మీకు చాలా బాగా అనుకూలించబోతున్నాయి. 22వ తారీఖు లోపల ఉండేటువంటి గ్రహ సంచారం ఆ యొక్క ప్రభావం అనేటువంటిది మీకు ఎంతో శుభ ఫలితాలను ఉంచుతుంది. అదేవిధంగా కుటుంబ స్థాన రీత్యా మనం చూసుకుంటే కనుక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండబోతుంది ఈ రాశి వారి కంటే కనుక కుటుంబ వ్యవస్థలో నేను కొంత మాట ఏవైతే కనుక అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు ఉన్నాయో
ఆ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఏవైతే ఇన్ని రోజులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ నానుస్తూ ఆ యొక్క గొడవలకు దారితీసాయో అవన్నీ కూడాను ఈ నెలాఖరు లోపల ఒక కొలిక్కొచ్చేటువంటి సూచనలు కనబడుతున్నాయి. కానీ వాటిని మీరు సామరస్యంగానే తేల్చుకోండి. ఎందుకంటే మీకే ఫేవరబుల్గా వచ్చేటువంటి సూచనలు. ఈ సమయంలో మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే కనుకను రాబోయేటువంటి కాలంలో అస్సలు అనుకూలత లేదు. కాబట్టి ఇబ్బందులు పడతారు. ఏదున్నా సరే ఈ నెలలో తేలిపోతుంది. కొంత మేరకు మీరు సామరస్యాన్ని పాటిస్తే సరిపోతుంది. అనవసరమైనటువంటి స్టెప్స్ తీసుకుంటే కనుకను ఇబ్బందులు తప్పవు. అదేవిధంగా ఎవరైతే కనుకను కారాగార స్థితిలో ఉన్నారో వాళ్ళు కూడాను బెయిల్కి ఎవరైతే కనుక అప్లై చేద్దామనేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఎన్నో రోజుల నుంచి వెనకడుగు వేస్తూ ఉన్నారో వాళ్ళకు కూడా ఇది చాలా బాగా అనుకూలించేటువంటి కాడు. కుజుడు యొక్క మార్పిడి వల్లను బంధనాల నుంచి అలాగే రుణ సమస్యల నుంచి విముక్తి అయితే కనుక ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీకు ఆగిపోయి ఉన్నటువంటి డబ్బు ఎవరి దగ్గర నుంచి వ్యక్తి దగ్గర నుంచి ఆగిపోయి ఉన్నటువంటి డబ్బులు ఉన్నాయో వాటికి ఏదైనా సరే మీరు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలంటే కనుక ఈ నెల బాగా అనుకూలించబోతుంది అని చెప్పేసి గమనించండి. ఇక కుటుంబ వ్యవస్థ రీత్యా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ చిన్నపాటి చికాకులు కూడా తొలగిపోతాయి. శుక్రగ్రహ మార్పిడి వల్ల సఖ్యత చేకూరుతుంది. మీ జీవిత భాగస్వామి యొక్క అండదండలు కీలకమైనటువంటి విషయాల్లో ఈ నెలలో మీకు బాగా సహాయపడతాయి. అలాగే మీ యొక్క పిల్లల యొక్క అనారోగ్య విషయంలో ఏవైతే కనుక మీకు ఉన్నటువంటి చింత ఉన్నదో అది కూడా ఈ నెలలో దూరం అయ్యేటువంటి సూచనలు కనబడుతున్నాయి. ఇక ఆర్థిక ఆరోగ్య వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక కుజగ్రహ మార్పిడి వల్లను ఈ మేషరాశి వారికి ఏంటంటే కనుక ఇందా చెప్పా కదా, చిరాకు పెట్టేటువంటి అనారోగ్య సమస్యలు ఏవైతే మీకు శని వల్ల కలుగుతూ ఉన్నాయి ఎన్ని రోజులు వాటి నుండి ఖచ్చితంగా ఉపశమనం అయితే కనుక లభిస్తుంది. అయితే ఏదైతే కనుక ఆపరేషన్లు వంటివి మీరు చేసుకుందాం అనేటువంటి ప్లాన్లో ఉన్నారో ఈ నెలలో అవి పూర్తి చేసుకోండి, మీకు అనుకూలిస్తాయి. అదేవిధంగా ఆర్థిక స్థితి రీత్యా చూసుకుంటే కనుక మొదటి 2 వారాలు కూడాను ఆర్థిక స్థితి రీత్యాను చాలా బాగా ఉందండి. కానీ శుక్రగ్రహ మార్పిడి వల్లను ఇంట్లో విందు వినోదాలకు ఎక్కువగా ఖర్చు చేయాల్సినటువంటి సూచనలు కనపడుతున్నాయి. అలాగే ఒక ఆకస్మికమైనటువంటి ఖర్చు అయితే కనుక ఈ నెలలో మీ మీద ఉండబోతుంది. దానికి సిద్ధపడి ఉండాలి. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 80% అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి మేషరాశి వారికి. మేషరాశి వారు ఈ నెలలో మరింత శుభ ఫలితాలు పొందడానికి ఏ దైవారాధన చేయాలంటే కనుక అతి ముఖ్యంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం చాలా మంచిది. ఈ నెలలోనూ సుబ్రహ్మణ్య ఆరాధనను ప్రతి మంగళవారం కూడా చేయండి. మంగళవారం మీ దగ్గరలో ఉన్నటువంటి స్వామివారి యొక్క దేవాలయాన్ని సందర్శించండి. అదేవిధంగాను ఒక్కసారైనా సరేను ఈ యొక్క నెలలోనూ కుజగ్రహానికి పూజ చేయించి కేజింబావు కందిపప్పును దానం చేయండి ఎర్రగుడ్డలో పోసి. తద్వారా ఉన్నటువంటి ఆ చిన్నపాటి ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దూరం పొందేసి ఈ నెలలో సకల శుభాలు కూడా మీరు పొందుతారు. ఈ రాశివారు పై తెలిపినటువంటి చిన్నపాటి జాగ్రత్తలు వహిస్తూ చెప్పినటువంటి దైవారాధనను సూచనలు పాటిస్తూ ఈ నెలలో మీకు కలిగేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించేసి ఈశ్వరానుగ్రహం చేత సకల శుభాలు కూడా మిమ్మల్ని వరించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకం తెలుసుకోవాలనున్నా అలాగే మీ యొక్క భవిష్యత్తు గురించి ఏదన్నా డౌట్స్ ఉన్నా సరే కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ మీకు దొరుకుతుందండి. ఖచ్చితంగా మీ యొక్క జాతక పరిశీలన చేసి మీ యొక్క జాతకంలో ఉన్నటువంటి శుభయోగాల గురించి అదృష్ట యోగాల గురించి తెలియజేయడమే కాకుండా ఏవైతే ఇబ్బందులు కలగబోతున్నాయో వాటిని కూడా సూచించి తత్పరిష్కార మార్గాన్ని కూడా నేను మీకు సూచించగలుగుతాను. కావున ప్రతి ఒక్కరు కూడాను పరమేశ్వర అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా స్మరిస్తూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తాః సుఖినో భవంతు.